అందరికీ ఆరోగ్యం, పేదలకు మెరుగైన వైద్యమే ప్రభుత్వ లక్ష్యమన్నారు ఏపీ సీఎం జగన్. చికిత్స కోసం పేదలు అప్పుల పాలు కాకూడదన్నారు. అందుకే ఆరోగ్యశ్రీ పరిమితిని 25 లక్షలకు పెంచామన్నారు ముఖ్యమంత్రి జగన్. వైఎస్ఆర్ ఆరోగ్యశ్రీపై అవగాహన కార్యక్రమాన్ని తాడేపల్లి క్యాంప్ ఆఫీసులో సీఎం లాంఛనంగా ప్రారంభించారు జగన్. లో జరుగుతా ఉన్న మార్పులు కూడా చాలా విప్లవాత్మకమైన మార్పు. మన ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే ఆరోగ్యశ్రీ పరిధిని ప్రతి ఒక్కరికి కూడా విస్తరించాలి అని తాపత్రయంతో అడుగులు పడ్డాయి. బిలో పావర్టీ లైనే కాకుండా నెలకు 40,000 రూపాయల ఆదాయం వస్తా ఉన్న కుటుంబాలు కూడా, అంటే 5 లక్షల రూపాయల సంవత్సరానికి ఆదాయం వస్తా ఉన్న కుటుంబాలు కూడా, అటువంటి కుటుంబాలను కూడా ఆరోగ్యశ్రీ పరిధిలోకి తీసుకురావడం. దీనివల్ల అక్షరాల 1,48,00,000 కుటుంబాలు, అంటే దాని అర్థం 4,25,00,000 మంది జనాభా, వీరందరూ కూడా ఈ రోజు ఆరోగ్యశ్రీ పరిధిలోకి తీసుకుని రావడం జరిగింది. వీళ్ళందరికీ కూడా మంచి జరిగించాలి అని చెప్పి తాపత్రయంతో అడుగులు వేయడం మొదలుపెట్టాం. చంద్రబాబు, పవన్ కళ్యాణ్ కు ఎక్కడ పోటీ చేయాలో తెలియక తలపట్టుకుంటున్నారని ఏపీ మంత్రి రోజా అన్నారు. వారికి ఉమ్మడి మేనిఫెస్టో తయారు చేసుకునే విధి కూడా తెలియలేదంటున్నారు. చంద్రబాబు నాయుడుకి కానీ ఎవరికి ఎన్ని సీట్లో వాళ్ళకే తెలియట్లేదు. ఎంతవరకు సీట్లు పంచుకున్నది లేదు. అసలు మేనిఫెస్టో, కంబైన్డ్ మేనిఫెస్టో అన్నారు. ఆ మేనిఫెస్టో ఏంటో తయారు చేసుకోవడానికి వాళ్ళకి సమయం లేదా, లేకపోతే చేయటానికి ఐడియాలు రాలేదా నాకైతే తెలియలా. ఒక చోట నించోడానికే భయపడి చేస్తున్నారు చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్. ఇద్దరు రెండు చోట్ల నించోవాలనుకుంటున్నారు. సో ఎక్కడి నించోవాలా, ఎలా గెలవాలా, ఎవరికి ఎన్ని సీట్లు తెలియని వాళ్ళు మాకు సీటు ఉందా లేదా అని చెప్పి ప్రచారం చేస్తున్నారంటే ఇది జబర్దస్త్ని మించిన కామెడీగా ఉంది. అడ్డంకులకు అదరం, బెదిరింపులకు వెనకడుగు వేయలేమంటున్నారు టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు. యువగళం విజయోత్సవ సభకు జగన్ సర్కారు ఎన్ని కుట్రలు చేసినా, ఎన్ని కుయుక్తులు పన్నినా సభను జరిపి తీరుతామంటున్నారు. నువ్వు ఎన్ని అడ్డంకులు సృష్టించినా సరే నీ పతనం ఈ రాష్ట్రంలో స్టార్ట్ అయిపోయింది. ఈ రాష్ట్రానికి పట్టినటువంటి పెద్ద శని జగన్మోహన్ రెడ్డి ఎప్పటికీ వదులుతుందని చెప్పి 5 కోట్ల మంది ప్రజలు ఆతృతగా చూస్తున్నారు. కాబట్టి నువ్వు ఎన్ని అడ్డంకులు పెట్టినా, ఎన్ని ఇబ్బందులు పెట్టినా సరే రేపు సభకి ప్రజలందరూ కూడా వచ్చి విజయవంతం చేయాలని చెప్పి సిద్ధంగా ఉన్నారు. ఈ రాష్ట్రానికి 4 సంవత్సరాలు 8 మాసాల నుంచి నరక యాతనక అందరం గురయ్యాం. అభివృద్ధిని ఉక్కుపాదంతో అణచివేశారు. ఈ రాష్ట్రంలో ఉండడమా బతకడం అనే ప్రతి ఒక్కరూ బాధపడుతున్నటువంటి తరుణంలో జగన్మోహన్ రెడ్డికి పాడి కట్టడానికి ఈ సభ శంఖారావంగా ముందుకెళ్తుందని సందర్భంగా తెలియజేస్తూ, యువగళం యాత్ర ఓ చేదు యాత్ర అంటూ సెటైర్లు విసిరారు వైసీపీ అధికార ప్రతినిధి కనుమూరి రామచంద్రారెడ్డి. అర్ధరాత్రి నడిచి జిల్లాలు దాటేశానంటూ కలరింగ్ ఇచ్చారంటూ ఆరోపించారు. రెడ్ బుక్ లో లోకేష్ తన శత్రువుల పేర్లు రాసుకుంటూ వెళ్లారని ఎద్దేవా చేశారు. సొంత పుత్రుడైన నారా లోకేష్ కి పవన్ కళ్యాణ్ అంటే పడడంలా, ఇటు పవన్ కళ్యాణ్ కి నారా లోకేష్ తో కలిసి స్టేజ్ షేర్ చేసుకోవడం ఇష్టం లేదు. 3,132 కిలోమీటర్లు నడిచేసాడట. అది ఒక పాదయాత్రట నారా లోకేష్ది. అది పాదయాత్ర కాదు బాబు, నీ తనయుడు ఊబకాయం తగ్గించేందుకు చేసిన ఒక చిన్న యాత్ర. అందరూ నిద్రపోయాక నడి రాత్రి నియోజకవర్గాలు దాటి జిల్లా సరిహద్దులు దాటినట్టు కలరిచ్చిన యాత్ర. ఇలాంటి పాదయాత్రలు అయితే ఎవరు చేయాల్సిన అవసరం లేదని తీర్మానించుకునే పరిస్థితి తెచ్చిన అధికారం చేజారిపోతుందని జగన్ కు గుబులు పట్టుకుందన్నారు టీడీపీ నేత వర్ల రామయ్య. కుట్రలు కుతంత్రాలతో ప్రజలను ఎప్పటికీ గెలవలేరని హితవు పలికారు. చంద్రబాబు విజయాన్ని ఇక ఎవరూ ఆపలేరని తేల్చి చెప్పారు వర్ల రామయ్య. అతనికి తెలుసు అధికారం చేజారిపోతున్నది. ప్రజల్లో నమ్మకం సన్నగిల్లింది జగన్మోహన్ రెడ్డి గారి పాలన మీద. తప్పకుండా తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వస్తుంది, చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అవుతారని అతనికి తెలుసు. చంద్రబాబు గారు అధికారంలోకి రాకుండా అడ్డుకోవటం కోసం ఎన్నో అడ్డదారులు తొక్కటానికి ప్రయత్నం చేస్తున్నారు.
మీరు ఎన్నికల్లో ధర్మయుద్ధం చేద్దాం అనుకుంటున్నారా, దొంగ యుద్ధం చేద్దాం అనుకుంటున్నారా, తప్పుడు యుద్ధం చేద్దాం అనుకుంటున్నారా? మీరేమన్నా రాజ్యాంగం ప్రకారం నడుచుకోవాలనుకుంటున్నారా, ఈ కుట్రలు కుతంత్రాలతోటి గెలవాలనుకుంటున్నారా? ప్రజలారా అర్థం చేసుకోండి. ప్రజల్లో మార్పు వచ్చిన రోజున, ప్రజలు మీరు వద్దనుకున్న రోజున, ప్రజలు ఈరోజు కాదనుకున్న తర్వాత మీరెన్ని కుప్పిగంతులు వేసినా, ఎన్ని పల్టీలు కొట్టినా, ఎన్ని పిల్లి మొగ్గలు వేసినా మీరు అధికారంలోకి వచ్చేది లేదు అని చెప్పి కూడా ఎన్నికలు వచ్చే నాటికి టీడీపీ జనసేన పార్టీలు ఖాళీ అవడం ఖాయమంటున్నారు మంత్రి జోగి రమేష్. చంద్రబాబును ముఖ్యమంత్రి చేయాలని ఆశపడుతోన్న పవన్ కు ఎవరూ సపోర్ట్ చేయొద్దంటూ ఆయన జనసేన కార్యకర్తలకు సైతం పిలుపునిచ్చారు. రేపు ఎన్నికల నాటికి చంద్రబాబు నాయుడుతో మిగిలేది పవన్ కళ్యాణ్ ఒకడే. జనసేన పార్టీకి సంబంధించిన ఏ ఒక్క నాయకుడు కానీ కార్యకర్త కానీ ఆ పార్టీలో ఉండరు. ఎందుకంటే పవన్ కళ్యాణ్ని ఒక లీడర్గా, రేపు రాబోయే రోజుల్లో ఒక ముఖ్యమంత్రి అభ్యర్థిగా అందరూ కూడా గుర్తించారు, గౌరవించారు. కానీ నేను ఆ స్థాయి కాదు, నేను చంద్రబాబు నాయుడికి తాబేదోడుగానే ఉంటాను, చంద్రబాబు నాయుడిని మోస్తాను, చంద్రబాబు నాయుడిని ముఖ్యమంత్రి చేయడం కోసమే పనిచేస్తానని చెప్పేసి స్పష్టంగా ఈ రాష్ట్ర ప్రజలకు చెప్పాడు. మీదో ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి కోసమే టీడీపీ జనసేన కలిసి పోటీ చేస్తున్నట్లు విజయవాడ ఎంపీ కేశినేని శ్రీనివాస్ వెల్లడించారు. ఓటమి భయంతోనే జనసేన టీడీపీ పొత్తుపై విమర్శలు చేస్తున్నారని మండిపడ్డారు. నీతి నిజాయితీతో పనిచేసే వాళ్లే నిజమైన బీసీలన్నారు. వేల కోట్లు దోచుకున్న వారు బీసీలు కానే కాదన్నారు. కాల్మనీ వ్యాపారం చేసి కోట్లు సంపాదించే వాళ్ళు బీసీలు కాదు. బ్యాక్వర్డ్ క్యాస్ట్ అంటే నీతి, నిజాయితీ, క్యారెక్టర్ ఇవన్నీ ఉన్నాడు. అంతేకాని కాల్మనీ వ్యాపారాలు, సెక్స్ ర్యాకెట్లు, గోండాగిరీలు, రౌడీగిరిజం చేసేవాళ్ళు బీసీ అని నేను అనుకోవట్లా. అని కోట్లు కూడా సంపాదించుకున్నాడు. బీసీ అంటే ఎస్, బీసీకి ఇవ్వాలి, ఎస్సీకి ఇవ్వాలి, మైనార్టీకి ఇవ్వాలి, పేదవాళ్ళకి ఇవ్వాలి, వెనకబడిన తరగతులకు ఇవ్వాలి. అటు నిరుపేదవాళ్ళైనా క్యారెక్టర్ వాళ్ళ కాళ్ళదండం పెడతాం. మేము కాళ్ళకి వంగి నమస్కారం పెడతాం, వాళ్ళ ఇంటికి వెళ్ళి భోంచేస్తాం. వాళ్ళు వండితే బయట నుంచి తెచ్చి కాదు. కానీ కాల్మనీ బీసీలని, భూ కబ్జా బీసీలని, జనాన్ని హింసించి డబ్బులు చేసుకుని కోట్లు కూడా సంపాదించే వాళ్ళు బీసీ ఎట్ అవుతారు? వేల కోట్లు. బతికుండగానే ఏపీ సీఎం జగన్ తన బొమ్మలతో శిలాఫలకాలు వేసుకుంటున్నారని సిపిఐ నేత నారాయణ ఎద్దేవా చేశారు. పాస్బుక్స్ లో జగన్ ఫోటోలు ఎందుకని ప్రశ్నించారు. జగన్ ఏమైనా శాశ్వత ముఖ్యమంత్రి అంటూ నిలదీశారు. అంటే బతికుండగా సమాధి కట్టుకున్న ఒక మహోదయుడు చూశాను. ఇప్పుడు బతికుండగా సమాధి కట్టుకుంటున్నాడు జగన్మోహన్ రెడ్డి. బొమ్మలు చూపిస్తారు. మొత్తగా సర్వేరాలు వేశాడు. భూ హక్కు అనేటువంటి పత్రం ఒకటి విడుదల చేశాడు. పాస్బుక్లు ఇచ్చాడు. మనకి పాస్బుక్లు ఉంటాయి, ల్యాండ్ పాస్బుక్లు, అనాదిగా ఉన్న పాస్బుక్లు ఉన్నాయి. దానికి అంటే అక్కడ హక్కులు ఉంటాయి. బ్యాంకులో లోన్ తీసుకోవచ్చు, క్రాప్ లోన్ తీసుకోవచ్చు, అన్నీ తీసుకోవచ్చు. ఇప్పుడు ఈయన ఇచ్చిన పాస్బుక్లో ఆయన బొమ్మ ఉంటుంది చాలా అందంగా. పాస్బుక్లో బొమ్మ అనేది ఈయన పర్మనెంట్ ముఖ్యమంత్రి కాదు కదా, టెంపరీ ముఖ్యమంత్రి కదా. కానీ బొమ్మ వేసుకున్నాడు, మంచిగా బండలు రాయించుకున్నాడు. జగనన్న భూరక్షణ పథకం అని ఒక్కొక్క వరుసగా సర్వేరాలాగా వేసేసాడు. ఈయన దాన్ని బట్టి జీవితాంతం ఈయనే ముఖ్యమంత్రిగా ఉంటాడు అనుకుంటున్నాడు, భ్రమలో ఉన్నాడు. 7 మండలాల విషయంలో ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి చేసిన వ్యాఖ్యలను బీఆర్ఎస్ నేతలు లైట్ తీసుకోవటం లేదు. బీఆర్ఎస్ నేతలంతా జీవన్ రెడ్డికి కౌంటర్ అటాక్ ఇస్తున్నారు. తాజాగా ఎంపీ బోయిన్పల్లి వినోద్ కుమార్ రియాక్ట్ అయ్యారు. అవగాహన లేకుండా ఏది పడితే మాట్లాడొద్దని హితవు పలికారు వినోద్ కుమార్. బీజేపీతో కుమ్మకేంద్రు బిల్లు పాస్ అయిపోయింది రాజ్యసభలో. బీజేపీ, కాంగ్రెస్ ఈ రెండు జాతీయ పార్టీలు అనేటువంటి పార్టీలు తెలంగాణను అన్యాయం చేశారు. ఒక గొప్ప హైడల్ పవర్ ప్రాజెక్ట్ మనకు ఉండే అది ఈరోజు పోయింది. అది ఢిల్లీలో మనకి ఎన్ని రావాలి,
ఏం కావాలి? గోదావరి నది పైన, కృష్ణా నది పైన ప్రాజెక్టులు కడుతున్నప్పుడు జాతీయ హోదా కావాలి 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 అని చెప్పి కేసీఆర్ గారు 100 సార్ల ఉత్తరాలు రాష్ట్రం ప్రధానమంత్రి గారిని గెలిచినాం. ఇంకా కృష్ణా నది పైన పాలమూరు ఎత్తిపోతల పథకం మహబూబ్ నగర్ జిల్లా, రంగారెడ్డి జిల్లా, నల్గొండ జిల్లా ప్రజలు దుఃఖంలో ఉన్నారు. నీళ్ళు ఇవ్వాలి, ఒక జాతీయ ప్రాజెక్ట్ కావాలని చెప్పి లిఖితపూర్వకంగా కేసీఆర్ గారు లేఖలు రాశారు. పార్లమెంట్ గొంతు బీఆర్ఎస్ నేతలకు మంత్రి పొంగులేటి శ్రీనివాస్ స్వీట్ వార్నింగ్ ఇచ్చారు. గత పాలకులను, అధికారులను టార్గెట్ చేయమని చెప్తూనే తప్పు దొరికితే వదిలిపెట్టమని వార్నింగ్ ఇచ్చారు. ప్రభుత్వ ఖజానాకు గండి కొట్టినా, భూ కబ్జాలు చేసినా యాక్షన్ తప్పదని హెచ్చరించారు. కేబినెట్ మంత్రులమైన మేము, మా ముఖ్యమంత్రి గారికి కూడా ఇటువంటి కక్ష సాధింపు చర్య ఏ ఒక్కళ్ళ మీద లేదు. ప్రతిపక్షంలో ఉన్న, ఈనాడు ప్రతిపక్షంలో ఉన్న అన్ని రాజకీయ పార్టీల మీద, రాజకీయ పార్టీలకు సహకరించే నాయకుల మీద కూడా ఈ ప్రభుత్వానికి కక్ష సాధింపు లేదు. కానీ ప్రభుత్వ ఆస్తులు, ప్రభుత్వ సొమ్ములు, ప్రభుత్వానికి సంబంధించిన నిధులు ఎవరైతే కొల్లగొట్టారో, ఎవరైతే ఆక్రమించారో, ఎవరైతే దోచుకున్నారో తప్పకుండా అది సమీక్షిస్తాం. ఆ సమీక్షించి ప్రభుత్వ భూములు, అది హైదరాబాదులో కానీ, వరంగల్లో కానీ, ఖమ్మంలో కానీ, ఇతరత్ర ఏ ప్రాంతంలోనైనా ప్రభుత్వ భూములు ఆక్రమించినా, ప్రభుత్వ సొమ్ములు కొల్లగొట్టినా, ఆనాడు ప్రభుత్వం ఉంది కదా, అధికారం ఉంది కదా అని అనేక వర్కులలో వారికి నచ్చినట్లు బెనామీ ఎస్టిమేట్లు తయారు చేసి వారి బెనామీ కాంట్రాక్టర్లకు ఇచ్చుకున్నా వాటిని ఒక్కసారి పునఃపరిశీలన చేసుకొని కరెక్ట్ చేసుకోవాలనైతే ఇందాక కాంగ్రెస్ పొలిటికల్ అఫైర్స్ కమిటీ 3 తీర్మానాలు చేసింది. ప్రత్యేక రాష్ట్రం ఇచ్చిన సోనియా గాంధీ ఈసారి లోక్సభ ఎన్నికల్లో తెలంగాణ నుంచి పోటీ చేయాలంటూ తీర్మానించామన్నారు కాంగ్రెస్ నేత షబ్బీర్ అలీ. తెలంగాణ ప్రజలతో పాటు స్టార్ క్యాంపైనర్లుగా పనిచేసి కాంగ్రెస్ విజయానికి సహకరించిన వారందరికీ కృతజ్ఞతలు తెలపాలన్న మరో 2 తీర్మానాలు కూడా ఆమోదించినట్టు చెప్పారు షబ్బీర్ అలీ. 3 తీర్మానాలు చేయడం జరిగింది. మొదటి తీర్మానం, కాంగ్రెస్ పార్టీకు మన ఘన విజయం సాధించినందుకు కృషి చేసిన ప్రతి తెలంగాణ పౌరుడికి, కాంగ్రెస్ పార్టీకి ఓటేసిన వాళ్ళకు అందరినీ కూడా పర్సనల్గా పిఎసి కాంగ్రెస్ పార్టీ వాళ్లకు ధన్యవాదాలు, కృతజ్ఞతలు చెప్పిన ఒక తీర్మానం చేయడం జరిగింది. రెండో తీర్మానంలో వీళ్ళందరినీ కూడా ఇతర రాష్ట్రాల నుంచి, మన రాష్ట్రాల నుంచి వచ్చి మరి స్టార్ క్యాంపెయినర్గా ఇక్కడ కృషి చేసి కాంగ్రెస్ పార్టీకి విజయానికి కృషి చేసిన మేము ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. శ్రీమతి తెలంగాణలో లోక్సభలో పోటీ చేయాలని యునానిమస్ తీర్మానం చేసి ఈ యొక్క ఉత్తరం కూడా రాసి అక్కడ హైకమాండ్ ఖర్గే గారితో రిక్వెస్ట్తో సహా. నల్గొండ జిల్లాలో దోసెడు ఇసుక కూడా తోడనివ్వనని ఎమ్మెల్యే మందల సామిల్ హెచ్చరించారు. ఇసుక దందా బంద్ కాలేదో తడాకా చూపిస్తానంటూ సవాల్ చేస్తున్నారు. అక్రమ ఇసుక డంపులు పెట్టినా, దొంగ లారీలు దూరినా ఊరుకునే ప్రసక్తే లేదంటున్నారు. నేను గెలవక ముందే చెప్పిన దోషెడు ఇసుక నేను ఎట్లా తీయని అని చెప్పిన, ఇదే మాట మీద కట్టుబడి చెప్తా ఉన్నా. రేపటి నుండి అక్కడ మిషన్లు ఎవరైతే ఉన్నాయో ఆ మిషన్లు వాపసు తీసుకుపోవాలని కూడా నేను ఈ సందర్భంగా హెచ్చరిస్తా ఉన్నా నేను. మళ్ళీ మీ మిషన్లు కనుక ఏట్లకు వచ్చాయనుకో మీ మర్యాద దక్కది, దాని మీరే బాధ్యులు అవుతారు. కనుక గౌరవ ముఖ్యమంత్రి గారు కూడా ఈ ఇసుక మాఫియాను బంద్ చేయాలని వారు సంకల్పంతో ఉన్నారు. అందుకోసమనే ఈ ఏటిపంటి ఉన్న దాదాపు 14 గ్రామాల ప్రజానికం, వేలాది ఎకరాల భూమి ఇలా బీడు భూములై మళ్ళా వలసలు పోయే పరిస్థితి ఉంది. కనుక జరగనియను. ఇంతకుముందు ఏం జరిగిందో జరగకుండా చూసే బాధ్యత కూడా నాది. కనుక మహిళలకు బస్సుల్లో ఫ్రీ జర్నీ పథకం బాగానే ఉంది, కానీ ఆటో డ్రైవర్ల పరిస్థితి ఏంటని నిలదీశారు మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్. ఆటో డ్రైవర్లను కూడా ప్రభుత్వం ఆదుకుంటే బాగుంటుందని సూచించారు. ఆటో డ్రైవర్లకు అండగా ఉంటూ ప్రభుత్వంపై పోరాడతానన్నారు మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్. మరి మీరు ఒక పథకం పెట్టినప్పుడు దీని మీద ఆధారపడే బతికిటల గురించి కూడా ఆలోచన చేస్తే, వాళ్ళ గురించి కూడా ఆలోచన చేస్తే ప్రత్యామ్నాయం అనేది కనిపిస్తుంది. మేము సారా బంద్ చేయించినప్పుడు సారా అమ్మే వాళ్ళకు ప్రత్యామ్నాయంగా ఏర్పాటు చేసినాం.
వెహికల్స్ కానీ, ట్రాక్టర్లు కానీ, గొర్రెలు కానీ, మేకలు కానీ, చికెన్ సెంటర్లు కానీ అట్లా ప్రత్యామ్నాయం ఏర్పాటు చేసి ఇంకా అనేక సందర్భాలు మరి ఆటో మీద బతికే వాళ్ళు వందల మంది, వేల మంది బ్యాంకు లోన్లు తెచ్చుకొని ఆటోలు తెచ్చుకున్నారు. ఆటో ఉంది కదా అని పిల్లలు ఇచ్చిండ్రు, పెళ్ళైంది, పిల్లలు పుట్టిండ్రు. ఆటో నడుపుకుంటూ పిల్లల్ని దాక్కుతున్నాడు, పిల్లల్ని స్కూల్ చదివిస్తున్నాడు. వీళ్ళ గురించి ఆలోచన కూడా చేయాల్సిన ప్రభుత్వానికి ఉంది. ప్రభుత్వ అధికారులంతా సక్రమంగా పనిచేయాలని ఆదేశించారు మంత్రి శ్రీధర్ బాబు. ప్రజలను ఆఫీసుల చుట్టూ తిప్పించుకోకూడదని సూచించారు. ప్రజల సమస్యల్ని పరిష్కరించడానికే మన ప్రభుత్వం ఉందన్నారు మంత్రి శ్రీధర్ బాబు.